నెక్ పెయిన్ రాకుండా ఆర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కొంత ఉపశమనం దొరుకుతుంది అనేది చూద్దాం. ఇలాంటి ఎక్సర్సైజెస్ సహజంగా మీరు వైద్యుల పర్యవేక్షణలో చేస్తే మంచిది. చాలా ఎక్కువ తీవ్రంగా నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఒకవేళ నెక్ పెయిన్ వల్ల కళ్ళు తిరుగుతుంది అన్నవాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయకండి. మొదటగా రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మెడ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే దాని కదలికని మనం ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్ చేద్దాం. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొదటగా తల వెనక్కి న్యూట్రల్కి, తర్వాత న్యూట్రల్ నుంచి కిందకి, తర్వాత న్యూట్రల్ నుంచి రైట్కి లెఫ్ట్కి, తర్వాత న్యూట్రల్ నుంచి సైడ్కి, లెఫ్ట్ అండ్ రైట్. ఇది మొదటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్. ఇది ఒక్కొక్క ఎక్సర్సైజ్ మీరు 10 లేదా 15 సార్లతో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత నెక్ స్ట్రెచెస్ చూద్దాం. నెక్ స్ట్రెచెస్లో మొదటిది, చాలామందికి ఈ మజిల్స్, మెడ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్నీ టైట్గా ఉండటం వల్ల కూడా నెక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది పోస్చర్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు. సో ఆ మజిల్స్ని కూడా స్ట్రెచ్ చేయాలి మనం. ఎలాంటి స్ట్రెచెస్ ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ మెడని ఒక సైడ్కి రొటేట్ చేసి ఆపోజిట్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఒక 10 సెకండ్స్ ఆ పొజిషన్లో ఉంచిన తర్వాత మళ్ళీ న్యూట్రల్కి తీసుకొచ్చి ఇంకొక వైపుకి రొటేట్ చేసి ఆపోజిట్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఒక 10 to 20 సెకండ్స్ ఇలా ఉండి మళ్ళీ న్యూట్రల్కి రావచ్చు. ఇది మొదటి స్ట్రెచ్. తర్వాత పక్కకి తలని ఉంచి ఇంకొక చెయ్యి సహాయంతో ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. అలాగే ఆపోజిట్ సైడ్. తర్వాతది చిన్ టక్ ఎక్సర్సైజ్. తలని న్యూట్రల్లో ఉంచి మెడని ఇట్లా వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి ఇలా చిన్ టక్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ఎక్సర్సైజు 10 లేదా 15 సార్లు చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇనీషియల్గా నొప్పి కొంచెం పెరిగినట్టు అనిపించవచ్చు, క్రమేపీ అది తగ్గుతుంది. మరీ చాలా ఎక్కువ అవుతుంది నొప్పి అంటే మీ వైద్యుడిని కానీ ఫిజియోథెరపిస్ట్ని కానీ కలవండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.